ముఖ్యంగా పుల్లారావు గారు ఈసారి రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. 400 సీట్లు ఇవ్వమని చెప్పి బీజేపీ అడుగుతోంది. 400 అబ్కీ బార్ 400 పార్. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారండి. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బీజేపీ మీద? ఆయనకి నేను సలహాదారుడు అయితే ఒకటే చెప్తాను. నువ్వు కేసీఆర్ని మరి చెన్నారెడ్డి గారిని ఉదాహరణ పెట్టుకుని పాలిటిక్స్ చేయని ఆయన. ఎవరైతే లోకల్ పాలిటిక్స్ చేశారో వాళ్ళు విశేషమైన విజయాలు తెలంగాణలో సాధించారు. చెన్నారెడ్డి గారు 71లో కాంగ్రెస్ వేవ్ అని ఆప్ చేశాడు, మర్చిపో. కాంగ్రెస్ వేవ్ ఇందిరాగాంధీకి దేశం అంతా వస్తే తెలంగాణలో రానివ్వదు. అలాగే కేసీఆర్ కూడా ప్రాంతీయ మాట చెప్పినన్ని రోజులు బలంతో 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 పెరిగేది కదా. ఎప్పుడైతే నేషనల్ అన్నారు, ఇతర రాష్ట్రాలు గట్టా మొదలు పెట్టారు పోయేది. రేవంత్ రెడ్డి గారు ఆయన చక్కగా తెలంగాణకి రెస్ట్రిక్ట్ అవ్వండి. తెలంగాణ మేము తెలంగాణకి దేశంలో ఏదో అయిపోతుంది, పుల్వామాలో ఏదో చంపేశారా, ఎయిర్పోర్ట్ లో ఎప్పుడన్నా చూపెట్టగలరా, అలాంటి మాటలు ఆయనకి వేస్ట్. ఇప్పుడు సలహాలు వేస్తారు తెలంగాణ మారిపోతారు అని ఎవరు నమ్ముతారు? ఇవాళ చదువు లేని వాళ్ళు ఉన్నారా? అందరికీ అర్థం అవుతుంది కదా. అందువల్ల ఆయన రెస్ట్రిక్టెడ్ గా తెలంగాణకి ఉంటే చక్కగా చెన్నారెడ్డి గారు, కేసీఆర్ పెద్ద మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ ఇయర్ ఆ రిజల్ట్స్ చూస్తే అది గెలిచేది. అది ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి. పెద్ద పెద్ద దేశ ఇష్యూస్ ఎందుకు ఆయన నేను చేస్తే నేను తెలంగాణకు ఉంటా, తెలంగాణకే చేస్తా, తెలంగాణ పీపుల్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అని ఒక స్టడీస్ కొన్ని వచ్చింది. ఆ నాయకులు ఎవరైతే ప్రాంతీయ పక్షంగా ఉంటారో వాళ్ళ రాష్ట్రం పక్కన తెలంగాణ మీదే వెళ్తారు. ఇప్పుడు ఈ నేషనల్ ఇష్యూస్ మీద ఏమి రావు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు ఏదో వేసిపోయి కదిలిపోయి పరిగెత్తుకుని రాజ్యాంగం మారిపోతుందా అని. అది రేవంత్ రెడ్డి లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడితే మంచిదని చెప్తారు. చాలా మంచిది. ఆయనకి ఇది నేషనల్ ఇష్యూస్ మీద వెళ్ళే కొద్ది, ఆయన నేషనల్ గా వెళ్ళే కొద్ది ఆయన వీక్ అయిపోతాడు. లోకల్ గా ఆయన అక్కడే ఉండాలి. లోకల్ గా నేను ఎక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా, ఇక్కడే కలుస్తా, అందరిని తీసుకెళ్తా, ఇక్కడే మనిషిని, నాకు పెద్ద పెద్ద ఇష్యూలు అక్కర్లేదు, నేను ఇక్కడ మనిషిని, ఇక్కడే తెలంగాణ అంటా ఉంటే బాగుంటాయి. కానీ నేషనల్ ఇష్యూస్ రేజ్ చేయడం వల్ల ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం లేదంటారా? ఆయనకి బాగా తెలుసు ఆయన ఎదగనవరని. కొంచెం ముందరకి వెళ్తే తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి అంత ఆశ లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాడు, విశేషంగా మంత్రి కాని వాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాడు. చిన్న విషయం కాదు, చాలా బ్రిలియంట్ మ్యాన్, విశేషమైన మనిషి. దానికి మాత్రం మనం ఒక్క నిమిషం తగ్గదు. ఆయన తెలీదా అన్ని పాలిటిక్స్ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో లైన్ దాకపోవడం, కేర్ఫుల్ గా ఉండాలి, పట్టించుకోవాలి, అలా పోనిస్తారు. ఆయన ఎందుకు దాస్తాడు నేషనల్ లీడర్ అవ్వాలని? అది ఆయన తెలంగాణ చాలా ఆయన తెలంగాణ వరకు ఉంటాడు అని ఆలోచించుకుంటాడు. అది బ్యాలెన్స్. కాంగ్రెస్ పార్టీలో ఆయన మోస్ట్ ఫేవర్డ్ తెలంగాణ పాలిటిషియన్. ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆధారపడుతున్నారు. సిద్ధరామయ్య మీద కాదు, డికే శివకుమార్ మీద కాదు, వాళ్ళంతా తగ్గిపోయారు. మీకు చూస్తున్నారు కదా. ఈయన తీసుకెళ్లారు, ఈయనతో నామినేషన్ వేసినప్పుడు ఈయన ఉన్నారు అక్కడ రాయబరేలీలో, ఈయన వెళ్ళాడు కేరళ కెన్వాస్. సో ఇవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ. అవన్నీ రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఎక్స్పర్ట్ అని కూడా నేను. థ్యాంక్ యూ పుల్లారావు గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.